చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సేవకులముగా మాకు తెలుసు, అంటే మార్నింగ్ లెగగానే మాకు ఎటువంటి ఫోన్స్ వస్తాయో, వాళ్ళకి యాక్సిడెంట్ అయింది, వాళ్ళు చనిపోయారు, వాళ్ళకు గుండెపోటు వచ్చింది. నిన్నటి దినాన చిన్న వీడియో క్లిప్ నాకు ఒక పాస్టర్ గారు పంపించారు. చిన్న వీడియో క్లిప్ చిన్న పాస్టర్ గారు పంపించారు. ఏంటిదయ్యా ఆ వీడియో క్లిప్ అంటే, కార్లో ప్రయాణం చేస్తున్నటువంటి ఒక 33 ఇయర్స్ బ్రదర్, కార్లోనే కూర్చున్న వ్యక్తి కూర్చున్నట్టుగానే చనిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియా దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు, మనందరినీ దర్శిస్తున్నాడు. ఈరోజు అనేక మంది లేరు, కానీ మనం అందరం ఇక్కడ ఉన్నాం. కేవలం దేవుని కృప, దేవుని దయ. నమ్ముతున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి, బిగరగా హల్లెలూయా. ముఖ దర్శనం చాలయా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. ఓ ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. చప్పట్లు కొడదామా, చప్పట్లు. ఆమేన్. చప్పట్లు కొట్టాలి బిగ్గరగా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా, చేతులు పైకి లేపి చప్పట్లు. యేసయ్యా, 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 యేసయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. ప్రతి ఒక్కరిని చప్పట్లు కొడదామా. యేసయ్యా, 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 ఆమేన్. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, రెండు చేతులు పైకి లేపి చెప్పండి. రెండు చేతులు పైకి లేపి, రెండు చేతులు పైకి లేపి, రెండు చేతులు పైకి లేపి. బోలో యేసు మహారాజ్ కి, బోలో యేసు మహారాజ్ కి. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ బైబిల్ గ్రంథంలో అద్భుతమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి. ఒకప్పుడు హంతకుడు తను, ఒకప్పుడు దూషకుడు తను,
హంతకుడిని దేవుడు గొప్ప ప్రవక్తగా, గొప్ప సేవకునిగా దేవుడు ఏ విధంగా లేవనెత్తాడు, దేవుడు ఏ విధంగా లేవనెత్తాడు చూడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, హంతకుడు ఆయన, దూషకుడు ఆయన. అటువంటి వ్యక్తిని దేవుడు గొప్ప ప్రవక్తగా నా దేవుడు నిలుచోబెట్టాడు. గట్టిగా చప్పట్లు కొడతాడు, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం, అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 15వ వచనం చదివి సహాయం చేయండి బ్రదర్. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము. నీకు వినపడుతుందా మాటలు? నాకు రావట్లే మరి చూడండి. అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, అది కేవలం మానిటర్లో వస్తుంది, ఇది రావట్లేదు చూడండి. ఇశ్రాయేలీల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇతడు అన్యజనుల ఎదుట, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు నేను ఏర్పరచుకున్నటువంటి గొప్ప పాత్ర. కొట్టు గట్టిగా చెప్పళ్ళు, కొట్టు గట్టిగా చెప్పళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని దేవుడు ఎంచుకున్నాడు? ఎవరిని, ఎటువంటి వ్యక్తిని దేవుడు ఎంచుకున్నాడు? చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘాన్ని హింసించినటువంటి వ్యక్తి, దేవుని బిడ్డలను హింసించినటువంటి వ్యక్తి. ఆమేన్. చూడండి అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 3వ వచనం, నెంబర్ 1. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. సంఘాలను పాడు చేస్తున్న వ్యక్తి ఎవరు ఈ వ్యక్తి అంటే సౌలు. సంఘాన్ని హింసించినటువంటి మనిషి ఈయన, క్రైస్తవులను హింసించినటువంటి వ్యక్తి ఈయన. ఆమేన్. ఈ సౌలు క్రైస్తవులను వెంబడించాడు, విశ్వాసులను చెరసాలలో వేపించాడు, స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపినప్పుడు అక్కడే ఉన్నాడు ఈయన. యేసు ప్రభు నామాన్ని ద్వేషించినటువంటి వ్యక్తి ఎవరు? ఈ సౌలు. సౌలు సంఘమును పాడు చేసిన వ్యక్తి, సౌలు సంఘాన్ని హింసించినటువంటి వ్యక్తి, సౌలు సంఘాన్ని టార్చర్ పెట్టినటువంటి వ్యక్తి, క్రైస్తవులను హింసించినటువంటి వ్యక్తి, క్రైస్తవులను చెరసాలలో వేసినటువంటి వ్యక్తి, యేసు నామాన్ని ద్వేషించినటువంటి వ్యక్తి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, ప్రపంచమంతా చెప్పింది ఏంటిదో తెలుసా? ఈ మనిషితో ఇక పని లేదు, ఈ మనిషితో ఇక పని లేదు. వై? బికాజ్ ఎందుకు అంటే ఈయన హింసకుడు, దూషకుడు, హానికరుడు. మన బిడ్డలను, క్రైస్తవులను హింసించినటువంటి ఒక హింసకుడిన. అటువంటి వ్యక్తితో ఏం పని ఉంటుందండి మనకి? నా మాటలు అర్థమవుతున్నాయా? అటువంటి వ్యక్తితో ఏం పని ఉంటుంది? ఏం పని లేదు. ప్రపంచం చెప్పింది ఈ మనిషితో ఇక పని లేదు అని, కానీ హల్లెలూయా, కానీ దేవుడు చెప్పాడు ఏంటో తెలుసా? ఈ మనిషితో నా పని ఇప్పుడే మొదలవుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి, రెండు చేతులు పైకి లేపి హల్లెలూయా. ఈ మనిషితో పని లేదని మనం అనుకుంటాం, కానీ దేవుడు ఎప్పుడు ఎవరిని ఏ విధంగా వాడుకుంటాడో తెలియదో. ఆమేన్ అనండి, ఆమేన్. ఈరోజు నీ భర్త త్రాగుబోతు కావచ్చు, నీ భర్త తిరుగుబోతు కావచ్చు, ఈరోజు నీ కొడుకులు తిరుగుతున్నారేమో, ఈరోజు నీ కొడుకులు నీ మాట వినట్లేదేమో. నేను చెబుతున్నాను, ఈరోజు దేవుని ప్రతినిధిగా సౌలును పౌలుగా మార్చిన దేవుడు నీ పిల్లలను, నీ భర్తలను నా దేవుడు మార్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా
హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన జీవితంలో, సౌలు జీవితంలో దేవుడు చేసిన గొప్ప అద్భుతం ఏంటిదో తెలుసా? దమస్కు మార్గంలో ఎన్కౌంటర్ జరిగింది. ఆమేనండి. దమస్కు మార్గంలో చూడండి, ఈ రోజులలో ఎవరైనా తప్పు చేస్తే, భయంకరమైనటువంటి తప్పు చేస్తే, ఈ లోకానుసారమైనటువంటి పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి అడవిలోకి తీసుకెళ్ళి ఏం చేస్తారు చెప్పండి? అడవిలోకి తీసుకెళ్ళి ఏం చేస్తారు? ఎన్కౌంటర్ చేసేస్తారు. ఇంకా భయంకరమైనటువంటి ఉగ్రవాది అనుకోండి, తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేసేస్తారు, కాల్చి పడేస్తారు. కానీ దేవుడు కూడా ఎన్కౌంటర్ చేశాడండి. ఆమేనండి. దేవుడు కూడా ఎన్కౌంటర్ చేశాడు. దేవుడు ఏ విధంగా ఎన్కౌంటర్ చేశాడో తెలుసా? చూడండి, అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు చదివి సహాయం చేయండి. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవరివని అతడిని అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. నీవు లేచి పట్టణంలోకి వెళ్ళుము, అక్కడ ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సౌలు ఎక్కడికి వెళ్తున్నాడు? అమ్మా, సౌలు ఎక్కడికి వెళ్తున్నాడంటే క్రైస్తవులను పట్టుకోవడానికి వెళ్తున్నాడు. ఆయన క్రైస్తవులను పట్టుకోవడానికి వెళ్తున్నాడు. అప్పుడే ఆకాశము నుండి వెలుగు దిగి వచ్చింది. కొట్టండి గట్టిగా చప్పట్లో. 2 చేతులు పైకి లేపి కొట్టాలి గట్టిగా చప్పట్లో. చిన్ను హల్లెలూయా. ఆకాశము నుండి వెలుగు దిగి వచ్చింది. హల్లెలూయా. గుర్రం మీద నుంచి కింద పడిపోయాడు అన్నాడు. మ్యాన్ హీరో లాగా బయలుదేరాడు. ఒక ఆకాశము నుండి వెలుగు బయలుదేరింది. వెలుగు కాస్త ఎన్కౌంటర్ చేసింది. ఎన్కౌంటర్ చేయగానే గుర్రం మీద నుంచి కింద పడిపోయాడు. యేసు స్వరము వినిపిస్తుంది, సౌలా 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 నన్నెందుకు హింసించుచున్నావు నువ్వు అని సౌలుని అడిగాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హల్లెలూయా. సౌలు అడుగుతున్నాడు, ప్రభువా నువ్వెవరు? అప్పుడు యేసయ్య చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు హింసించుచున్న యేసుని నేనే. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. నీవు హింసిస్తున్న యేసుని నేనే. సౌలు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు తెలుసా? నువ్వు ఎవరు అంటే, నీవు హింసిస్తున్న యేసును నేనే. కొట్టు గట్టిగా చప్పట్లో. కొట్టాల గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో నా ప్రభువు నిన్ను దర్శిస్తున్నాడు. నీవు హింసిస్తున్న యేసును నేనే అని అంటున్నాడు. ఒక మనిషిని ఎంత క్రూరుడైనా, ఎంత భయంకరమైనటువంటి వ్యక్తినైనా మార్చగలిగే దేవుడు ఈ భూమి మీద ఉన్నాడు అంటే నా యేసుక్రీస్తు మాత్రమే. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనిషిని మార్చడానికి, అమ్మాయి చూడండి, 1 నిమిషం చాలు అమ్మా, 1 నిమిషం చాలు. ఎంత భయంకరమైనటువంటి వ్యభిచారి అయినా, ఎంత భయంకరమైనటువంటి దొంగ అయినా, ఎంత భయంకరమైనటువంటి వ్యక్తినైనా నా దేవుడు 1 నిమిషంలో మార్చగలడు. కొట్టు గట్టిగా చెప్పడు. ఆమేన్. ఎంత భయంకరమైనటువంటి పాపి అయినా, ఎంత భయంకరమైనటువంటి రోగి అయినా నా దేవుడు 1 నిమిషం చాలు యేసేకి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
రక్తస్రావము కలిగినటువంటి సహోదరి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి యేసయ్య వస్త్రపు చెంగు తాకింది. అంతే, యేసయ్య వస్త్రపు చెంగు తాకగానే రక్తధార కట్టెను. ఆమేన్, హల్లెలూయా. రక్తధార కట్టెను. అక్కడికక్కడ స్వస్థత లభించింది. కొట్టు గట్టిగా చబల్లో, కొట్టు గట్టిగా చబల్లో. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. ఆమేన్, ఆమేన్. ఈరోజు ఒక్క నిమిషం చాలు నీ చరిత్ర మార్చడానికి. ఆమేన్. ఒక్క పిలుపు అండి, ఒక్క పిలుపు. ఆ ఫోటో పెట్టకు సార్, థర్డ్ వన్. హల్లెలూయా. ఒక్క పిలుపు. సౌలా. ఆమేన్, హల్లెలూయా. సౌలా, సౌలా. ఆమేన్. సౌలా, సౌలా, నన్నెందుకు హింసిస్తున్నావు? కొట్టు గట్టిగా చబలో, కొట్టు గట్టిగా చబలో, గట్టిగా చబలు కొట్టు, కొట్టు గట్టిగా. థర్డ్ వన్ రా. హల్లెలూయా. ఏం పెడుతున్నావురా నాయన? హల్లెలూయా. చిన్న ఎల్లు నాన్న, కృప కలుగును గాక. ఆమేన్. ఈరోజు మీ జీవితాలలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. తీసేనా? హల్లెలూయా. ఆమేన్. ఈరోజు దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. ఆమేన్ అనండి. యేసుక్రీస్తు ఎన్కౌంటర్ చేసినాడు. ఏంటి తెలుసా? సౌలో, సౌలో, ఎందుకు నన్ను హింసిస్తున్నావు? కొట్టు గట్టిగా చబలో, కొట్టు గట్టిగా చబలో, కొట్టు గట్టిగా చబలో. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభువు ఒక్క పిలుపు సౌలు కాస్త పౌలుగా మారిపోయాడు. కొట్టు గట్టిగా చబలో, కొట్టు గట్టిగా చబలో, కొట్టు గట్టిగా చప్పట్లో. సౌలా, సౌలా, ఎందుకు నన్ను హింసిస్తున్నా? ఎందుకు నన్ను బాధ పెడుతున్నా? ఎందుకు నా ప్రజలను హింసిస్తున్నా? ఎందుకు నా ప్రజలను హింసిస్తున్నావు అని ఒక్క మాట పలికాడంటే, ఒక్క మాట పలికాడు. రెండు చేతులు పైకి లేపి సౌలు కాస్త పౌలుగా మారిపోయాడు. కొట్టు గట్టిగా చెబులో, కొట్టు గట్టిగా చెబులో. హల్లెలూయా. ఆమేన్ అనండి. ఆమేన్. ఒక్క పిలుపు చెప్పండి, ఒక్క పిలుపు చూడండి, ఒక్క పిలుపు చాలు, ఒక్క పిలుపు చాలు, ఒక్క క్షణం చాలు నీ చరిత్ర మారడానికి. ఆమేన్ అనండి. ఈరోజు మీరు ఎవరైనా కావచ్చు, మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. ఆమేన్ అనండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కృప కలుగును గాక. తర్వాత ఏమైంది? నెంబర్ 3, కళ్ళు మూసుకున్నప్పుడు, కళ్ళు మూసుకుపోయినా చూడండి. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి బ్రదర్. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారతన్ని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపులేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనకుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా ఎట్లా ఎన్కౌంటర్ చేశాడు దేవుడు? 3 రోజులు చూడలేకపోయాడు. అమ్మా చూడండి, 3 రోజులు చూడలేకపోయాడు. 3 రోజులు తినలేదు, 3 రోజులు త్రాగలేదు. అప్పుడు సౌలు అర్థం చేసుకున్నాడు. ఏంటి తెలుసా? నేను దేవుని కోసం పని చేస్తున్నానని అనుకున్నాను, కానీ దేవునికే విరోధముగా బ్రతికానని. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. నేను దేవుని కోసం బ్రతుకుతున్నాను, దేవుని పరిచర్య చేస్తున్నాను అనుకున్నాను, కానీ దేవునికి వ్యతిరేకంగా బ్రతికాను. కాబట్టి దేవుడు నా కళ్ళను దూరం చేశాడు. కొట్టు గట్టిగా చెబులో, కొట్టు గట్టిగా చెబులో. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుడు నీకు బుద్ధి చెప్పడం కోసం కొన్నిసార్లు కొన్ని శ్రమలను తీసుకొస్తాడు. ఆమేన్. కొన్నిసార్లు దేవుడు మన జీవితాన్ని అక్కడికక్కడే ఆపేస్తాడు. మనల్ని నాశనం చేయడానికి కాదు, మనల్ని ఆయన కృపలోకి మార్చడానికి. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. యేసయ్య ఇక్కడ నిలబడతాడు. యేసయ్య ఇక్కడ నిలబడతాడు. నువ్వు అటేటో పోతా ఉంటావు. కరెక్ట్ రూట్లో నడవడానికి దేవుడు ఎప్పుడో ఒకసారి నిన్ను దెబ్బ కొడతాడు. దెబ్బ పడ్డప్పుడు నువ్వు పరిగెత్తుకుంటూ వస్తావు దేవుని దగ్గరికి. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. దెబ్బ నిన్ను కొట్టింది నీ శాపం కోసం కాదు, నీ మంచికే. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఈ మందిరానికి కన్నీళ్లతో వచ్చావేమో, నిందలతో వచ్చావేమో, అవమానాలతో వచ్చావేమో, కష్టముతో వచ్చావేమో, దెబ్బ పడడం ద్వారా వచ్చావేమో. ఈరోజు నీకు శుభవార్త. ఆ దెబ్బ ద్వారా దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పులు హల్లెలూయా, ఆమేన్. చెప్పండి, యేసయ్య నాకు మేలు చేయబోతున్నాడు. గొంతు ఉన్న వాళ్ళు చెప్పాలా? కొంచెం గట్టిగా చెప్పండి. యేసయ్య నాకు మేలు చేయబోతున్నాడు. యేసయ్య నాకు మేలు చేయబోతున్నాడు కాదో, యేసయ్య నాకు మేలు చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? పాడదామా? చప్పట్లు కొట్టాలా? స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా లేచి నిలబడదామా? చేతులు పైకి లేపి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే చేతులు పైకి లేపి. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యమో. యేసయ్యా, యేసయ్యా, నీకే చిన్న స్తోత్రం ప్రభు. హల్లెలూయా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును.
మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది ఏంటి అమ్మా అమ్మా అపవాది కీడు చేయాలని చూస్తుంది. అపవాది నిన్ను నాశనం చేయాలని చూస్తుంది. అపవాది నిన్ను తొక్కాలని చూస్తుంది. అపవాది ఈ మందిరం లేకుండా చేయాలని చూస్తుంది. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇగో ఈ గోడ పలగొట్టి ఇగో మన శరణాలయం గోడలు అంటే వరకు మందిరాన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాడు. కొట్టండి గట్టిగా చెప్పడం, కొట్టండి గట్టిగా చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అన్నదమ్ములు లేకపోయినా పర్లేదు, అక్క చెల్లెలు లేకపోయినా పర్లేదు, నీకు సపోర్ట్గా ఉంటా అన్న వాళ్ళు బాయ్ 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 అని చెప్పి వెళ్ళిపోయినా పర్లేదు, కానీ దేవుడు మనతో ఉంటే చాలు. ఆమేనండి. ఎవరు నీతో ఉండాలి చెప్పాలి? ఆమేన్. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా. రెండు చేతులు పైకి లేపి, రెండు చేతులు. కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా. చప్పట్లు కొట్టొద్దు, చేతులు పైకి లేపి యేసయ్యా యేసయ్యా నీకే. అందరం కలిసి ఆమేనండి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం నీ నామముకే. గట్టిగా. ఏమైనా కథ మొత్తం నీ నామముకే. చేతులు పుదామా. యేసయ్యా యేసయ్యా నీకే నీకే. యేసయ్యా యేసయ్యా నీకే. ఆమేన్. ఈరోజు నీకు వ్యతిరేకంగా లెగిసిన వారే నీ కొరకు నిలబడబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి, విజిల్స్ వేయండి, విజిల్స్. ఆమేన్, ఆమేన్. అటువంటి కార్యాలను మీరు చూడడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? చెప్పండి గట్టిగా. ఆర్ యు రెడీ? రెడీయా కదా? ఆర్ యు రెడీ? పాస్టర్ గారు రెడీ రెడీ అంటే రెడీ ఏంటమ్మా? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? రెడీగా ఉన్నారా? దేవుని కార్యాన్ని చూడడానికి రెడీగా ఉన్నారా? అయితే గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. హల్లెలూయా. కూర్చుందాం, అందరం కూర్చుందాం. ఆమేన్. ఏంటండి ఎలా ఎన్కౌంటర్ చేశాడు యేసయ్య? చూపును తీసేశాడు, తిండి తీసేశాడు, నీళ్లు తీసేశాడు. ఆమేన్.
కొన్నిసార్లు దెబ్బలు పడతా ఉంటాయి మనకి. ఎందుకు పడతాయి తెలుసా? మనలో ఉన్న పవర్ని బయటికి తీసుకురావడానికి దెబ్బలు పడతా ఉంటాయి. కొట్టండి గట్టిగా చెప్పుల్లో, కొట్టండి గట్టిగా చెప్పుల్లో. ఆమేన్. నాలుగవదిగా చూడండి 9వ అధ్యాయం 17వ వచనం చదవండి ఒకసారి. 4వ అధ్యాయం 17వ వచనం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. హల్లెలూయా. చూడండి, అననీయ అక్కడ భయపడ్డాడు. ఎందుకంటే సౌలు పేరు వింటే అందరూ భయపడేవారు కదా. అక్కడ బిడ్డ కూడా భయపడడం మనం చూస్తున్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కానీ అననీయతో మాట్లాడేది ఒక మనిషి కాదు, దేవాతి దేవుడు. కొట్టు గట్టిగా చెప్పడం. హల్లెలూయా. దేవాతి దేవుడే మాట్లాడుతున్నాడు. ఆమేన్. వెళ్ళు. అతడు నేను ఏర్పరచుకుంటున్నటువంటి ఒక పాత్ర. ఆమేన్. హల్లెలూయా. అననీయకు ఫ్యూజులు అవుట్ అయిపోయినాయి అనుకుంటా. అరే, ఆయన చూస్తేనేమో హంతకుడు, దూషకుడు, క్రైస్తవ సమాజాన్ని టార్చర్ పెడుతున్నటువంటి వ్యక్తి. నువ్వు వెళ్ళు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు అక్కడికి వెళ్ళిపో, నేను అక్కడ చూసుకుంటాను. ఆమేన్. నువ్వు వెళ్ళు, అక్కడికి వెళ్ళు. ఆమేన్. రాజు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తను నేను ఏర్పరచుకున్న పాత్ర. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ప్రపంచమంతా నిన్ను తిరస్కరించిన, నీ కుటుంబ సభ్యులందరూ నిన్ను తిరస్కరించిన, నీ బంధువులు, నీ రక్త సంబంధికులు అందరూ నిన్ను తిరస్కరించిన, దేవుడి ఎన్నికలో నువ్వు ఉంటే నిన్ను ఎవరు ఆపలేరో. నిన్నెవ్వరు ఆపలేరు. ప్రపంచమంతా నిన్ను కూడా వ్యర్థుడివి, హంతకుడివి, దూషకుడివి అని మాట్లాడినా, నువ్వు ఎందుకు పనికి రానోడివి, నువ్వు చాతగానోడివి, నువ్వు అని ఎన్ని మాటలు పలికినా దేవుడు చెబుతున్నాడు, ప్రపంచమంతా తిరస్కరించిన వారే నాకు పాత్రులుగా నిలబడతారు. కొట్టు గట్టిగా చెప్పడం, కొట్టు గట్టిగా చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దెబ్బ పడితే గాని పౌలుకు అర్థం కాలేదు, సౌలు కాస్త పౌలుగా మారలేదు. చూడండి, హంతకుడు సువార్తికుడుగా మారిపోయాడు. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 20వ వచనం చదవండి ఒకసారి. 9వ అధ్యాయం 20వ వచనం. వెంటనే సమాజ మందిరములో యేసే దేవుని కుమారుడని ఆయన గూర్చి ప్రకటించుచు వచ్చెను. కొట్టండి గట్టిగా చప్పట్లు. రెండు చేతులు పైకి లేపి. ఎవరైనా చెప్పండి. ఎవరైనా గట్టిగా చెప్పండి. అమ్మో, స్వరాలు లేవా మీకు? వెరీ గుడ్. ఎవరైనా చెప్పండి అమ్మా. అయ్యో బాబోయ్, గట్టిగా చెప్పండి అమ్మా. హింసకుడు, దూషకుడు, హానికరుడు, పాపులలో ప్రధాన పాపి అంటాడు. ఎవరమ్మాయినా ఇప్పటికైనా చెప్పండి అమ్మా. హింసకుడు చెప్పండి. ఎవరైనా మీ స్వరాలు తెరవబడును గాక యేసు నామంలో చెప్పండి. ఎవరైనా హంతకుడు, ఎవరైనా దూషకుడు. ఆయన నోట్లో నుంచి యేసు ప్రభువుని దూషించినటువంటి వ్యక్తి యేసు దేవుని కుమారుడని ప్రకటించసాగాను. కొట్టుగట్టిగా చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా ఒకప్పుడు సంఘాలను పాడు చేసిన వ్యక్తి, క్రైస్తవులను హింసించినటువంటి వ్యక్తి, హింసకుడు, దూషకుడు, హానికరుడు, సంఘాన్ని
పాడు చేసినటువంటి వ్యక్తి, సంఘాన్ని పాడు చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు సంఘాలను స్థాపిస్తున్నాడు. కొట్టుగట్టిగా చెప్పలు. హల్లెలూయా, హల్లెలూయా. సౌలు నుండి పౌలుగా మార్చబడ్డాడు. కొట్టుగట్టిగా చెప్పలు. హల్లెలూయా. ఒకప్పుడు క్రైస్తవులను ద్వేషించాడు, సంఘాలను పాడు చేశాడు, విశ్వాసాలను చెరసాలలో వేయించాడు. స్టెఫెను రాళ్లతో కొట్టి చంపినప్పుడు అక్కడే ఉన్నాడు. అటువంటి వ్యక్తి సంఘాలను స్థాపించాడు. ఆమేన్. అనేక మందిని రక్షణలోకి నడిపించాడు. ఆమేన్. కొత్త నిబంధనలో ఎక్కువ భాగం రాశాడు. చెరసాలలో నుండి సువార్తను ప్రకటించాడు. కొట్టుగట్టిగా చెప్పలా కొట్టు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సంఘాన్ని పాడు చేసినటువంటి వ్యక్తి సంఘాలను కడుతున్నాడు. ఆమేన్. ఒకప్పుడు విశ్వాసులను బంధించాడు, ఇప్పుడు క్రీస్తు ప్రేమ బందీ అయిపోయాడండి. ఆమేన్. విశ్వాసులను బందీ చేసినటువంటి వ్యక్తి క్రీస్తు ప్రేమకు బందీ అయిపోయినాడు. కొట్టుగట్టిగా చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. హింసకుడు, దూషకుడు, హానికరుడైనటువంటి ఈ క్రీస్తు విరోధి క్రీస్తుకి బందీ అయిపోయినాడండి. హల్లెలూయా. ఆమేన్. ఈరోజు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. బందీనైపోయా నిలమునిగి తేలాక నా వల్ల కాద నిన్ను వీడి ఉండుట. బందీనైపోయా నిన్ను ములిగి తేలాక నా వల్ల కాదయ నిన్ను వీడి ఉండుట. యేసయ్యా, 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 ఓ యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, ప్రతి ఒక్కరు సేవింతును బందీనైపోయా నిలుమునిగి తేలాక నా వల్ల కాదయ నిన్ను వీడి ఉండుట. బందీనైపోయా నిలుమునిగి తేలాక నా వల్ల కాదయ నిన్ను వీడి ఉండుట. యేసయ్యా, యేసయ్యా, నింపావు నీ అగ్నితో, నింపావు నీ శక్తితో, నింపావు జీవజలముతో నిన్ను మహిమపరతును. నింపావు నీ అగ్నితో, నింపావు నీ శక్తితో, నింపావు జీవజలముతో నిన్ను మహిమపరతును. బందీనైపోయా నిలుమునిగి తేలాక నా వల్ల కాదయ నిన్ను వీడి ఉండుట. బందీనైపోయా నిలుమునిగి తేలాక నా వల్ల కాదయ నిన్ను వీడి ఉండుట. యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా,
చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఏంటండి? ఆయన అగ్నితో మనల్ని నింపాడు, ఆయన శక్తితో మనల్ని నింపాడు, జీవ జలముతో మనల్ని నింపాడు, ఆయన మహిమతో మనల్ని నింపాడు. అంత నింపినప్పుడు మనం విడిచిపెట్టగలుగుతామా? చెప్పండి గట్టిగా. విడిచిపెట్టగలుగుతామా? విడిచిపెట్టలేమో. అందుకనే ఆయన శక్తితో నింపబడ్డాడు గనక హంతకుడు కాస్త సువార్తికుడిగా మారిపోయాడు. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఈరోజు బ్రాహ్మణ్స్ దేవుని పాదాల దగ్గరికి వస్తున్నారు. ముస్లిమ్స్, కమ్మ, కాపు, అనేకమైనటువంటి పెద్ద పెద్ద కులాలుగా పిలువబడుతున్నటువంటి వారందరూ కూడా యేసు ప్రభువే నిజమైన దేవుడని దేవుని పాదాల దగ్గరికి వస్తున్నారు. కొట్టు గట్టిగా చెప్పండి. చాలా మంది తెలియనటువంటి వారు అనుకుంటున్నారు ఎస్సీ, మాల, మాదిగ క్యాస్ట్ వాళ్ళే దేవుని నమ్ముకున్నారు, వాళ్ళ దేవుని అనుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి తెలుసా? వాళ్ళందరికంటే ఎక్కువ కులముగా పిలువబడుతున్న వారే ఈరోజు దేవుణ్ణి ఎక్కువగా నమ్ముకుంటున్నారు. కొట్టండి గట్టిగా చెప్పండి, కొట్టండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అనేక మంది సేవకులు లెగపడుతున్నారు, అనేక మంది గొప్ప గొప్ప ప్రవక్తలు లెగుస్తున్నారు. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకటే, సౌలు కాస్త పౌలుగా మారిపోయాడు, హంతకుడు కాస్త సువార్తికుడుగా మారిపోయాడు. కొట్టు గట్టిగా చెప్పండి. ఆమేన్. సువార్తికుడిగా మారడమే కాదు, సువార్త అందించడంలో శ్రమలు సహించాడు. ఆమేన్ ఆమేన్. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం చదివి సహాయం చేయండి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి చదవండి. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉన్నాను, అపరిమితముగా దెబ్బలు తింటిని, కొరడా దెబ్బలు తిన్నాను, అనేక మారులు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాను, ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాను, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రి పగలు సముద్రములో గడిపాను, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదులలోను, ఆపదలలోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనుల వలన ఆపదల్లోను, అన్యజనులైన ఆపదల్లోను, పట్టణములలో ఆపదల్లోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రములో ఆపదల్లోను, ఆమేన్, కపట సహోదరుల వలన ఆపదల్లోను ఉంటిని. హల్లెలూయా. ప్రయాసతోను. ఆగండి ఒక్క నిమిషం. కొరడాలతో కొట్టబడ్డాడు, చెరసాలలో ఉన్నాడు, రాళ్లతో కొట్టబడ్డాడు. ఆమేన్. రాళ్లతో కొట్టబడ్డాడు, నౌక ప్రమాదాల నుండి ఎదుర్కొన్నాడు. ఆమేన్. అయినా యేసుని విడిచిపెట్టలేదు. కపట సహోదరుల నుంచి చాలా విమర్శలు పడ్డాడు, అయినా వెనక్కి తగ్గలేదు. ఆమేనండి. ఆయన వెనక్కి తగ్గలేదు. కపట సహోదరుల నుండి ఎంత శ్రమలు వచ్చినా, ఎంత కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా వెనక్కి తగ్గలేదు. ఈ మాట ద్వారా నేను ఒకటి జ్ఞాపకం చేస్తున్నాను మీ అందరికీ. నీ మార్పు నిజమైనదైతే, నీ జీవితంలో మార్పు నిజమైనదైతే, ఇటు చూడండి, మార్పు నిజమైనదైతే ఎంత శ్రమ వచ్చినా వెనక్కి వెళ్ళడో. ఈరోజు చెల్లివి కావచ్చు, తమ్ముడివి కావచ్చు, తల్లివి కావచ్చు, అన్నవి కావచ్చు, ఎవరివైనా కావచ్చు, నీ మార్పు,
జీవితం దేవుని కోసం బ్రతికే జీవితం అయితే, దేవుని కోసము బ్రతికే జీవితం అయితే, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా అపోస్తుడైనటువంటి పౌలు నిలబడినట్టుగా నిలబడగలిగే దమ్ము మనలో ఉండాలి. అరే ఒకప్పుడు హింసకుడు, దూషకుడు, హానికరుడైనప్పుడు ఎవరిని కొట్టిన అడిగేటోళ్ళు లేరు, ఎవరిని తన్నిన అడిగేటోళ్ళు లేరు. కానీ ఈరోజు దేవుని కోసము బ్రతకడం ప్రారంభించబడిన తరువాత ఈరోజు కొరడా దెబ్బలతో కొట్టిన వ్యక్తి కొరడాలతో తన్నులు తింటున్నాడు. జైల్లో వేసిన వ్యక్తి జైలు పాలయ్యాడు. రాళ్లతో కొట్టినటువంటి వ్యక్తి రాళ్లతో తన్నులు తింటున్నాడండి. మ్యాన్, ఇది కదా నిజమైన మార్పు అంటే. యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి నినాదం దెబ్బకు దెబ్బ అనే నినాదం కాదు, దెబ్బకు ప్రేమ అనే నినాదం. నా యేసయ్య నినాదం. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. లోకానుసారమైనటువంటి మాట ఉంటుంది, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అనే. మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలని చెప్పేసి సొసైటీ అంటది. దేవుడు ఏమంటాడో తెలుసా? వాళ్ళు మర్యాద ఇచ్చినా ఇవ్వకపోయినా, వాళ్ళు ప్రేమించినా ప్రేమించకపోయినా, నీలో క్రీస్తు బ్రతకాలి అంటే, నువ్వు క్రీస్తు బిడ్డగా ఉండాలి అంటే, నువ్వు యేసయ్య ప్రేమ కలిగి ఉండాలి. ఆమేనండి, ఆమేనండి, ఆమేన్. క్రీస్తు ప్రేమ కలిగి ఉండాలి, క్షమాపణ కలిగి ఉండాలి. యేసయ్య నీలో ఉండాలి అనుకుంటే, యేసయ్య నీలో జీవించాలనుకుంటే, యేసయ్య బిడ్డగా నువ్వు బ్రతకాలనుకుంటే, నీలో యేసయ్య ప్రేమ తప్ప ద్వేషం ఉండడానికి వీలు లేదు. ఆమేనండి, ఆమేనండి. ఏంటే వాళ్ళని ఇంటి ముందుకు రానిస్తున్నావేంటి నువ్వు? వాళ్ళని రానియొద్దు, వాళ్ళు మన కులపోళ్ళు కాదు. ఏంటి వాళ్ళని ఇంటి ముందుకు రానిస్తున్నావేంటే? మర్చిపోయావా? నీ వంశాన్ని ఎన్ని మాటలు అన్నాడో మర్చిపోయావా? బుద్ధి లేదా నీకు రానియడానికి ఇంటి ముందుకు? ఎందుకు రానిస్తున్నావు నువ్వు? ఇది లోకస్తులు మాట్లాడే మాటలు. నువ్వు యేసయ్య బిడ్డగా ఉండాలి అనుకుంటే, నిన్ను ఎంత నీ ముఖం మీద గాండ్రించి అని ఉంచిన ఇలా తుడుచుకొని ముద్దు పెట్టగలిగే దమ్ము నీలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ముద్దు పెట్టగలిగే దమ్ము నీలో ఉండాలి. నిజమైన అపోస్తలుడి పద్ధతి అది, నిజమైన క్రైస్తవుడి పద్ధతి అది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కొరడాలతో కొట్టబడ్డాడు, చెరసాలలో ఉన్నాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, అనేకమైనటువంటి హింసలు పడ్డాడు, కపట సహోదరుల ద్వారా అనేకమైనటువంటి శ్రమలు పడ్డాడు. అయినా యేసు ప్రభు నాకొద్దు, యేసు ప్రభు పరిచర్య నాకొద్దు, ఈ సంఘము నాకొద్దు అని పరిగెత్తలేదు. దేవుని కోసము నిలబడ్డాడు. కొట్టు గట్టిగా చపల్లో, కొట్టు గట్టిగా చపల్లో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. వెనకడుగు వేసే పరిచర్యనా నీది? ముందడుగు వేసే పరిచర్యనా? వెనక్కు అడుగు దేనికి వేస్తున్నావు? వస్తున్న నిందల ద్వారానా? వస్తున్న మాటల ద్వారానా? వస్తున్న శ్రమల ద్వారానా? వస్తున్న కష్టాల ద్వారానా? ఆర్థిక పోరాటాల ద్వారానా? ఇదంతా కాదు, వెనకెళ్ళిపోయి కూర్చుంటే అయిపోతుంది. నువ్వు ఎంత వెనక్కి వెళ్ళిపోయినా, నువ్వు దేవుని ప్రణాళికలో ఉంటే నీ చెయ్యి పట్టుకొని దేవుడు ముందుకే నడిపిస్తాడు. కొట్టు గట్టిగా చెప్పడం. హల్లెలూయా. దేవుడు నడిపిస్తాడు. ఈరోజు అటువంటి తెగింపు, అపోస్తుడైనటువంటి పౌలులో ఉన్నటువంటి తెగింపు ఈరోజు క్రైస్తవ సమాజానికి కావాలి. ఆమేనండి. చెప్పండి గట్టిగా. రెండు చేతులు పైకి లేపి చెప్పండి, రెండు చేతులు పైకి లేపి చెప్పండి. ఆమేన్. రెండు చేతులు పైకి లేపి చెప్పండి. ఆమేన్, ఆమేన్. కృప కలుగును కాక. మార్పు నిజమైనదైతే, నువ్వు నిజమైన క్రీస్తు బిడ్డవైతే, నిజమైన క్రైస్తవురాలివైతే, ఇక్కడ ఒకలాగా బయట ఒకలాగా ఉండొద్దు, ఒకటేలాగా ఉండాలి. మచ్చలు, పొరలు,
మన గుండె మీదికి రానియత. ఎవరు ఎన్ని చెప్పినా దేవుని వైపు చూడాలంతే. ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఎన్ని చిత్రహింసలు పెట్టినా నువ్వు దేవుని వైపు చూస్తే అంత క్లియర్గా కనపడుతుంది నీకు. కొట్టు గట్టిగా చపలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని కష్టాలు పడ్డాడండి పౌలు, ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నాడండి. ఆయన పడ్డ శ్రమలో 1% కూడా నువ్వు పడుతున్నావా? దేవుని పరిచర్య పట్ల భారం. ఈరోజు ఈ బైబుల్ మన చేతికి వచ్చిందంటే ఎంతమంది ప్రాణ త్యాగము చేస్తే ఈ బైబుల్ మన చేతికి వచ్చిందండి. ఈరోజు రాళ్లతో కొట్టబడ్డాడండి, కొరడాలతో కొట్టబడ్డాడండి, చెరసాలలో వేయబడ్డాడండి. తన శరీరము దున్నబడింది, నాగలితో దున్నబడినట్టుగా దున్నబడింది. అనేక మంది ప్రాణ త్యాగం చేస్తే కానీ ఈరోజు ఈ బైబుల్ మన చేతికి రాలేదండి. అనేకమైనటువంటి అద్భుతాలు సంఘాలు కట్టాడు, అనేకమైనటువంటి సువార్తను ప్రకటించాడు. తన ప్రాణాన్ని సైతము లెక్క చేయకుండా దేవుని కోసము శ్రమ పడిన అపోస్తుడైనటువంటి పౌలు గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏడవదిగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏడవదిగా చెరసాలలో కూడా దేవుని మహిమను చూపించాడు. ఆమేన్. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం, అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చదువుదాం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 25వ వచనం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం. మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవుని ప్రార్థించుచు కీర్తనలు పాడుచున్నారు. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. ఒక్క నిమిషం ఆగండి. ఎందుకు భూకంపం కలుగుతుంది తెలుసా? అమ్మా ఇటువైపు చూడండి. ఇక చివరి మాట మాట్లాడుతున్నాను, ఇటువైపు చూడండి. అమ్మా ఇటు చూడండి, ఇది చివరి మాట. ఇటు చూడండి బ్రదర్స్, ఇటు చూడండి. భూకంపము దేనికి కలిగింది తెలుసా? కాళ్ళకు సంఖ్యలు. ఆమేన్. కాళ్ళకు సంఖ్యలు, చేతులకు సంఖ్యలు. కొట్టి 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 శరీరం అంతా గాయాలున్నాయి. నేను చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా వినండి. 7 శరీరం అంతా గాయాలున్నాయి. కొట్టి 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 గాయాలున్నాయి. శరీరం అంతా గాయాలు, కాళ్ళకు సంఖ్యలు, చేతులకు సంఖ్యలు. అయినా పౌలు శీలలు ఏం చేస్తున్నారు తెలుసా? ఏం చేస్తున్నారు? మొత్తం జైల్లో ఉన్నాడు ఆయన. లైటింగ్ బెంచ్ ఇలా కట్టేశారు, ఇక్కడ రాళ్లతో కొట్టారు, ఆకలితో దాహంతో ఉన్నాడు అక్కడ. అనేక సార్లు శ్రమలు పడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు. ఆ దెబ్బలతో ఉన్న వ్యక్తి, ఐరన్ చైన్స్తో కట్టబడినటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడమ్మా? పౌలు శీలలు అక్కడ ఏం చేస్తున్నారంటే కీర్తనలు పాడుచు దేవుణ్ణి స్తుతించారు. గట్టిగా చప్పట్లు కొట్టారు. అసలు ఆ మాట వింటుంటేనే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎంతమంది ప్రాణ త్యాగం చేస్తే ఈరోజు బైబిల్ మన చేతికి వచ్చిందండి. ఆ విధంగా దెబ్బలు తిన్నాడండి ఆయన. గాయాలతో ఉన్నాడు, కొరడాలతో కొట్టారు, రాళ్లతో కొట్టారు. ఆ గాయాలతో ఉండి కూడా యేసయ్యను స్తుతించడం ఆపలేదండి. ఈరోజు మనం చిన్న నిందొస్తే మందిరం మానేస్తాం, చిన్న వేదన వస్తే ఏం చేశాడు దేవుడు నాకు, చిన్న జ్వరం వస్తే దేవుణ్ణి తిడుతాం,
కొంచెం అప్పు కాగానే దేవుణ్ణి తిడతాం. ఇదా 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 దేవుడు నీ దగ్గర నుంచి ఆశించేది, ఇదా దేవుడు నీ దగ్గర నుంచి కోరుకునేది. క్షమించే గుణం లేదు, ప్రేమించే గుణం లేదు. ఒక్క మాటని పట్టుకొని దేవుని కృపకు దూరం అవుతున్నా. ఈరోజు అపోస్తుడైనటువంటి పౌలు దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి? క్షమించే గుణాన్ని నేర్చుకోవాలి. తుది శ్వాస వరకు దేవుని కోసము బ్రతికే అనుభవంలోకి వెళ్ళాలి. శరీరం మీద దెబ్బలున్నాయి, శరీరంలో దెబ్బలున్నాయి, గాయాలతో ఉన్నారు, అయినా దేవుణ్ణి స్తుతించారు. ఆత్మీయ తండ్రి ఒక గద్దింపు, ఒక మాట అంటే పడలేరా? ఆత్మీయ తండ్రి ఒక గద్దింపు గద్దిస్తే పడలేరా? ఈరోజు మీరెవరైనా కావచ్చు, ఈరోజు అనాథాశ్రమంలో ఉండే అమ్మ వాళ్ళు కావచ్చు, అనాథాశ్రమంలో పరిచర్య చేసే వాళ్ళు కావచ్చు, పరిచర్యలో పరిచర్య చేసే వాళ్ళు కావచ్చు, మ్యూజిక్ టీం కావచ్చు, కెమెరా టీం కావచ్చు, డిపార్ట్మెంట్ కావచ్చు, ఈరోజు సంఘ బిడ్డలు కావచ్చు, ప్రతి ఒక్కరితో నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నా దేవుడు దర్శిస్తున్నాడు. అటువంటి టైంలో కూడా వెనకడుగు వేయకుండా, ఇక ఇంత చేసిన ఈ గాయాలు ఈ చైన్తో కట్టేశారు అని చెప్పి మాట్లాడకుండా యేసయ్యని స్తుతించడం ఆపలేదు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి వారు దేవునికి కావాలండి, ఇటువంటి వారు కావాలి దేవునికి. ఏదో మందిరానికి వచ్చామా వెళ్ళిపోయినామా, వచ్చామా వెళ్ళిపోయినామా, నో. తుది శ్వాస వరకు నమ్మకంగా బ్రతికే బిడ్డలు దేవునికి కావాలా. కొట్టు గట్టిగా చెప్పడం, కొట్టు గట్టిగా చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఎవరివైనా కావచ్చు, అయ్యగారు నా జీవితంలో అద్భుతం జరిగింది అనుకున్నాను, కానీ ఏంటి శ్రమలు, ఏంటి బాధలు, ఏంటి కష్టాలు, ఏంటి నిందలు, ఎంతకాలం అన్నయ్యా? వాళ్ళంటే గొప్ప గొప్ప సేవకులన్నా మాకంత శక్తి లేదన్నా అంటే, ఎస్, వాళ్ళలాగా నిన్ను రాళ్లతో కొట్టలేదు, కొరడాలతో కొట్టలేదు. ఒక్క మాట పడలేవా? పడు, ఒక్క మాట పడు. దాని తర్వాత ఐశ్వర్యం దాగి ఉందని మర్చిపోకు, దాని తర్వాత దీవెన దాగి ఉందని మర్చిపోకు. అన్నా అయిపోయిందన్నా, ఇంకా అయిపోయింది, నా జీవితం అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావేమో. నా దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, ఈరోజే నీ జీవితాన్ని నా దేవుడు ప్రారంభించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకే భారమైపోయినా, శ్రమలు శోధించినా, నాకు నీవున్న ధైర్యమే కలిగేనా. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా. ఈ పాట ఇక్కడతో పాడొద్దు డాడీ, ఎక్కడి నుంచి పాడాలా? గుండె లోతుల్లో నుంచి పాడాలి. ఆమెన్. చిన్న శ్రమ రాగానే బా, చిన్న వేదన రాగానే బా, చిన్న కష్టం రాగానే బా, ప్రార్థన ఉండదు, మోకాల అనుభవం ఉండదు, ఏముండదండి. అరే ఆయన శరీరం మొత్తం దున్నబడ్డది, రాళ్లతో కొట్టారు, కొరడాలతో కొట్టారు, తీసుకెళ్లి జైల్లో పడేసిన. ఆమేన్. దేవుణ్ణి స్తుతిస్తున్నారు. కొట్టు గట్టిగా చెబుల్లో, కొట్టు గట్టిగా చెబుల్లో. హల్లెలూయా. అటువంటి వారు ఉన్నారా ఇక్కడ? అటువంటి వారు ఉన్నారా అమ్మా? అటువంటి వాళ్ళు ఉన్నారా? నేను ఉంటానన్నా అన్నవాళ్ళు, నేను ఉంటానన్నా, ఎన్ని శ్రమలు వచ్చినా నేను ఉంటాను. చేతులు చూపెట్టండి. ఎన్ని శ్రమలు వచ్చినా నేను ఉంటాను, ఎన్ని బాధలు వచ్చినా నేను నిలబడతాను. ఆమేన్.
ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా. చప్పట్లు కొట్టాలి, కళ్ళు మూసుకోవాలి. ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమై. చప్పట్లు ఎట్లా కొట్టాలి? చప్పట్లు ఎట్లా కొట్టాలి? కొడితే సాతాన్ గాడు చెంప పగలుకోవాలి. ఎట్లా కొట్టాలమ్మా? మీరు అందరూ ఆగండి. మా దేవరమ్మ కొట్టు బిడ్డ, కొట్టు. వెరీ గుడ్, ఆమెన్, హల్లెలూయా. కొట్టు. చప్పట్లు ఎట్లా కొట్టాలి? చప్పట్లు, రెండు చేతులు. ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారం. చప్పట్లు. ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయి. చప్పట్లు కొట్టాల. శ్రమలు శోధించినా నాకు నీవున్న ధైర్యమే కలిగేనా. శ్రమలు శోధించినా నాకు నీవున్న ధైర్యమే కలిగేనా. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా. పాడదామా ప్రతి ఒక్కరూ? నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా. శ్రమలు శోధించినా నాకు నీవున్న ధైర్యమే కలిగేనా. గుండె మీద చేసుకుందామా? గుండె మీద చేసుకుందాం. ప్రాణం పోయేంత వరకు. స్త్రీలు పాడండి, ఫస్ట్ పాడండి, చెప్పండి. పురుషులు పాడండి. ప్రాణం పాడండి నాన్న. ప్రాణం పో. ఎవరితో ఉంటారు? మీరు పాడండి. ప్రాణం పోయేంత వరకు. మీరు పాడండి. ప్రాణం పోయే. నిజమేనా? నిజమేనా? నిందొస్తే మరియమ్మ, నిందొస్తే
కష్టం వస్తే, శ్రమ వస్తే నిలబడతావా? ఎంతమంది నిలబడతారు శ్రమలు వస్తే? మరియమ్మను దొంగమ్మ అంటారు, తట్టుకుంటావా? నిన్ను కూడా దొంగమ్మ అంటారు, తట్టుకుంటావా? బాబు నిన్ను కూడా అమ్మ తేజ పాస్టర్ దొంగ దగ్గరికి పోయినావు, నువ్వు కూడా దొంగవే అంటారు. అప్పుడేమంటావు? తట్టుకుంటావా? తట్టుకో, దాని వెనకాలే అశిలైన ఆశీర్వాదం ఉంది. ఆమెన్, ఆమెన్. కీబోర్డ్ డిస్టర్బెన్స్ వస్తుంది చూడండి. ఆమెన్, హల్లెలూయా. తట్టుకుంటారా? ఎంతమంది తట్టుకుంటారా? ఇప్పుడు పాటలు పాడే వాళ్ళు ఉంటారు, ఏంటి అంత గలీజ్గా పాడినావు ఇయ్యాలా అని ఎవరో ఒకరు అంటారు. ఇంకొకసారి అమ్మ బాబు ఇంకొకసారి అక్కడికి పోతే ఒట్టు మైకి పట్టుకోరికి వాళ్ళు. ఆమెన్. ప్రార్థన పరులైతే బాగా పాడినావు, ఇంకా ప్రాక్టీస్ చేయి, దేవుడు నిన్ను వాడుకుంటాడని చెప్పారు. ఏంటి అట్లా పాడినావు, నీ గొంతు అసలు బాగాలేదు, అసలు ఏంటి బర్రె గొంతులా ఉంది. వాళ్ళ మాటలను బట్టి నువ్వు ఆగిపోయినావు అనుకో, నీకు రావాల్సిన దీవెనలు చెప్పు, నీకు రావాల్సిన దీవెనలు రావో. ఆమెనండి. అందుకనే ఇందు మూలముగా తెలియజేయబడినది ఏమనగా, చెప్పుడు మాటలు విని అనేకమైన కుటుంబాలు పతనమైపోయినాయి. అందుకనే చెప్పుడు మాటల వైపు మనం వెళ్ళొద్దు. ఇంతమంది హతసాక్షులు ఉన్నారు, వారు మన మాదిరి. కొట్టు గట్టిగా చప్పట్లో, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళందరూ మనకి మాదిరే. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడమ్మా. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నిన్ను విరగొట్టే ముందు దేవుడు, నిన్ను ఆశీర్వదించే ముందు దేవుడు నిన్ను విరగొడతాడు. ఆమేన్. అరే యోసేపు ఎక్కడికి పోవాలా? బాయిలో అడుగు పెట్టాలా? బాయి తర్వాత ఎక్కడికి పోవాలా? బానిసత్వంలోకి అడుగు పెట్టాలా? బానిసత్వం తర్వాత ఎక్కడికి పోవాలా? జైలుకి వెళ్ళాలా? జైలుకి వెళ్ళిన తర్వాతనే సింహాసనం ఎదురు చూస్తుంది. కొట్టండి గట్టిగా చప్పట్లో, కొట్టండి గట్టిగా, హల్లెలూయా. దావీదు ఎక్కడికి వెళ్ళాలా? కమలాకర్ బ్రదర్ చెప్పండి. దావీదు ఎక్కడికి వెళ్ళాలా? గొర్రెల కాపరికి వెళ్ళాలి కదా. గొర్రెల కాపరికి వెళ్ళిన తర్వాతనే, అన్నదమ్ములతో తండ్రితో వెలివేయబడిన తర్వాతనే సింహాసనం ఎదురు చూస్తుంది. ఆమెన్. ఎస్తేరు అనాథగా బ్రతకాలా? ఆమెన్. ఎస్తేరు అనాథగా బ్రతకాలా? నాన్న నీ పని నువ్వు చూడు నాన్న. ఎస్తేరు అనాథగా బ్రతకాలా? అప్పుడే దేవుడు కార్యం జరిగిస్తాడు. రూతమ్మ ఎక్కడ అడుగు పెట్టాలా? రూతమ్మ భర్త చనిపోవాలా? ఏమండి ఇటు వినండి, రూతమ్మ భర్త చనిపోవాలా? పొట్ట కూటి కోసం పొలములో గింజలేరుకోవడానికి వెళ్ళాలా? ఆమేన్ అనండి. ఆమేన్, ఆమేన్. గట్టిగా ఆమేన్ అన్న. ఆమేన్. రూతమ్మ ఎక్కడ అడుగు పెట్టాలా? పొలములో, బోయాజు పొలములో అడుగు పెట్టాలా? ఆమేన్ అనండి. బోయాజు పొలములో అడుగు పెట్టాలా? గింజ ఏరుకోవడానికి పోవాలా? దాని తర్వాతనే ఆ పొలానికే ఓనర్ అమ్మ అవుతుంది. కొట్టుగట్టిగా చెప్పండి, హల్లెలూయా. నేను పరిగె ఏరుకోనంటే కుదరదు అక్కడ. నేను పరిగె ఏరుకోవడానికి పోతాను. ఆ పరిగె ఏరుకోవడానికి పోయిన ఆ పొలం అంతటికి రాజవంశంలోకి రూతమ్మను దేవుడు నడిపించాడు. కొట్టుగట్టిగా చెప్పట్లో, హల్లెలూయా. కృప కలుగును గాక. ఎటువంటి శ్రమలు పడ్డాడండి. చివరి మాట 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. ఆమేన్, హల్లెలూయా. చూడండి, సౌలు హంతకుడిగా ప్రారంభించాడు, కానీ పౌలు అపోస్తులుడిగా ముగించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ పరిస్థితి ఏదైనా కావచ్చు. పాపంలో ఉండవచ్చు, విఫలమై ఉండవచ్చు, దేవునికి దూరమై ఉండవచ్చు, కానీ సౌలును పౌలుగా మార్చిన దేవుడు నిన్ను మార్చడానికి ఈరోజు
దేవుడు సంసిద్ధముగా ఉన్నాడో. హల్లెలూయా. చూడండి, ఒకటి జ్ఞాపకం చేస్తుంది, దేవుడు నీ గతాన్ని చూడడు, నీ భవిష్యత్తుని మాత్రమే చూస్తాడు. దేవుడు నీ గతాన్ని చూడడు, దేవుడు నీ భవిష్యత్తును మాత్రమే చూస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అసలు నా జీవితంలో అంత ఓపిక నాకు ఎక్కడి నుంచి వచ్చిందని నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకప్పుడు నేను ఖమ్మంలో ఈ తెలంగాణ ఉద్యమంలో ఒక బస్సు తగలబెట్టినాం. మేము ఒక బస్సు తగలబెట్టేసినాం. రాయితో కాలేజీ అద్దాలు మొత్తం పగలగొట్టేసేసి ఖమ్మంలో ట్రైన్ ఎక్కి హైదరాబాదు పార్టీ ఆఫీస్లోకి వెళ్ళి దాక్కున్నాం. మేము ఎవరిని పడితే వాళ్ళని కొట్టిన వ్యక్తిని నేను. ఎవరిని పడితే వాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళని పలకరించి మరి కొట్టిన వ్యక్తినటువంటి నేను. అటువంటి నేను ఈరోజు ఎన్ని శ్రమల గుండా, ఎన్ని నిందల గుండా, ఎన్ని అవమానాల గుండా ప్రయాణము చేస్తున్నా నోరు మూసుకొని ఉంటున్నాను. మొన్నటికి మొన్న మన అమ్మ అనాథ శరణాలయంలో ఒక తాతయ్య, కుమార్ తాతయ్య ప్రభువునందు నిద్రించాడు. ప్రభువునందు నిద్రిస్తే చాలా గ్రాండ్గా సంఘస్థులు అందరం కలిసి, నా ఒక్కడి వల్ల కాలేదు, అది అందరూ చేశారు, నేను ఒక్కడిని కాదు, నా సంఘ బిడ్డలు అందరూ కలిసి చాలా గ్రాండ్గా చేశారు. చాలా గ్రాండ్గా ఆ కార్యక్రమాన్ని చేశాం. సమాధి కార్యక్రమంకి వెళ్ళాం, సర్పంచ్ పర్మిషన్ తీసుకున్నాం, ఉప సర్పంచ్ పర్మిషన్ తీసుకున్నాం, స్థలం చెప్పాము, పలాని స్థలంలో పెడతామని చెప్పినాం, అంతా ఓకే అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సగం పాతి పెట్టేసినాం, సగం మట్టేసేసినాం. మట్టేసేసిన తర్వాత వ్యక్తులు వచ్చి రాళ్లతో కొట్టడము, గల్లబట్టి గుంజడము, మీ సంగతి చెప్తాం రరే అమ్మతేజ అని చెప్పడము, కులం పేరుతో దూషించడము, సంఘ బిడ్డల్ని తిట్టడము, చాలా చిత్రహింసలుగా మాట్లాడారు. కొన్నిసార్లు అని వస్తున్నా ఆపేసుకుంటున్నా. నిజంగా చెప్తున్నాను, నా పిల్లల కెమెరాలు ఇలా ఇరగొడుతున్నారు, అయినా కంట్రోల్ వేసేయా. పిల్లల మీదకొచ్చి ఇలా గల్లబట్టి, పాపం పండు, పెద్ద పండు మొత్తం గీరేశారు, ఇట్లా చెట్టు మొత్తం అంటే ఇరిగిపోయింది. చిరంజీవి బ్రదర్ని అంత హైట్ నుంచి వేసి నెట్టేశారు. మెడ ఇరగడమో నెడము ఇరగడమో అయితే పరిస్థితి, ఆ బిడ్డ పరిస్థితి ఏం కావాలా? దేవుడు సురక్షితంగా కాచి కాపాడాడు. అంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో కూడా అందరినీ కంట్రోల్ చేస్తున్నాడు. పాపం బ్లెస్సి మమ్మీ, అయ్యా మీకు దండం పెడతామయ్యా, అయ్యా మీ కాళ్ళు పట్టుకుంటామయ్యా అని బ్రతిమలాడుతున్నా కానీ, ఏయ్ నోరు మూయివే, నువ్వు నోరు మూయివే అని చెప్పి బూతులు తిట్టారు మమ్మీని. నేను కూడా దండం పెట్టాను, అయినా వాళ్ళు ఆగలేదండి. సగం పూడ్చాము, ఇక వాళ్ళని పూడ్చేయమని చెప్పేసేసి అక్కడ ఉంటే ఎక్కువ గొడవ అయ్యేటట్టుందని చెప్పి అక్కడి నుంచి వచ్చేసినాం. ఇంటికి వచ్చేసినాం. చాలా వేదన, చాలా బాధ. ఒకవైపు మన అనాథ శరణాలయంలో చిన్నప్పుడే తల్లిని తండ్రిని కోల్పోయినటువంటి వ్యక్తి నవీను మౌనిక సాక్ష్యం మీ అందరికీ తెలియదు. కొత్తగూడెం రైల్వే స్టేషన్లో ఆ ఇద్దరు బిడ్డలు భోజనం అంటే వాళ్ళ తల్లిదండ్రులు త్రాగుబోతులు, వాళ్ళు మనుషుల దగ్గర అడుక్కొని వస్తే వాళ్ళ తల్లిదండ్రులు త్రాగేవాళ్ళండి. అలా వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ తాగి అక్కడ చనిపోయారు. ఆ బిడ్డల్ని ఇద్దరిని మందపల్లి ఉమా అని ఒక అమ్మ, చక్కని సేవా దృక్పథం కలిగినటువంటి తల్లి, ఆ తల్లిని తీసుకెళ్ళి ఆ బిడ్డల్ని పోషించింది. ఆ బిడ్డ ఆరోగ్యము పాడైపోయింది. మండపల్లి ఉమా అమ్మ ఆరోగ్యం పాడైన తర్వాత మన అనాథ శరణాలయానికి తీసుకొచ్చారు. మన అనాథ శరణాలయానికి తీసుకొచ్చినప్పటి నుంచి చక్కగా చదువుతున్నారు. 10th స్కూల్ ఫస్ట్ వచ్చాడు, ఇంటర్ కాలేజ్ టాపర్ వచ్చాడు, తర్వాత ఇంటిగ్రేటెడ్ MA హిస్టరీ పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్నాడు, సివిల్ కోచింగ్ తీసుకుంటున్నాడు. నేను అనుకున్నాను అమ్మ అనాథ శరణాలయం నుంచి ఒక గెస్టెడ్ ఆఫీసర్ లేచాడు అనుకున్నాను, కానీ సాతాన్ గాడు దెబ్బ కొట్టాడండి. ఇంచుమించు 3 ఆపరేషన్స్ చేయాలి అబ్బాయికి, ఒకసారి 3 ఆపరేషన్స్ చేయాలి. తీరా చూస్తే ఒక్కొక్క ఆపరేషన్కి 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి వాళ్ళు ఎస్టిమేషన్ ఇస్తుంటే నా గుండెలు పగిలిపోతుంది. ఇప్పటికే వెహికల్ ఖర్చులని, మెడికల్ ఖర్చులని చాలా ఖర్చులు అవుతూ ఉన్నాయి. అక్కడ ఉండే వాళ్ళకు భోజనాలు, అక్కడ 2 మనుషులు, అక్కడ చాలా ఖర్చులు అవుతున్నాయి. ఏంటి ప్రభువా
ఏంటి ప్రభువా అని ఏడుస్తున్నాను. ఇటువైపు ఆ వ్యక్తులు మమ్మల్ని చంపాలి, నరకాలి, వాళ్ళ సంగతి చూడాలని ఒకవైపు పోరాటం, ఒకవైపు సమాధి చేస్తున్నటువంటి తరుణంలో అదొక పోరాటం, ఒకవైపు నవీను మంచిగా చేతికొచ్చిన అబ్బాయి ఇలా అయిపోయాడేంటని చెప్ప అదొక వేదన, ఇదొక బాధ. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ఒకటే, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత వేదన వచ్చినా మనం తట్టుకోవాలండి. అందరికీ నమస్కారం. సో నేను ఒకటే బిలీవ్ చేస్తున్నాను, మీరందరూ అనుకుంటున్నారు దైవ సేవకుడికి ఏ కష్టం లేదు, దైవ సేవకుడికి ఏ బాధ లేదు, ఏ వేదన లేదని మీరు అనుకుంటారు. ఏమండి, రోజు 4-5 అవుతుందండి నేను పడుకునేసరికి. ఆ నవీన్కి ఫోన్ చేస్తే వాడు ఫోన్ చేసి ఏడుస్తూనే ఉన్నాడు. ఒకవైపు మౌనిక ఏడుస్తుంది, ఒకవైపు ఆర్థిక పరిస్థితి, హాస్పిటల్లో ఉన్నాడు, ఒకవైపు శరణాలయం సర్కుల్ అయిపోవడం, ఒకవైపు బియ్యం అయిపోవడం, ఒకవైపు మదర్ బి అమ్మ చావు బతుకులోకి వెళ్ళిపోయింది. ఆమె జావ తాగు అంటే ఇట్లా నెట్టేస్తుంది, ఆమె చేతి మీద ఇట్లా నెట్టేస్తుంది. ఓపిక పట్టాలా. తన తరపున ఎవరు లేరు, ఎవరికి ఫోన్ చేసినా మదర్ బి తరపున ఎవరు రావడం లేదు. ఒకరు ముఖం ఒకరు, నేను మమ్మీ ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఏంటి మనకి కష్టం, ఏంటి మేమిద్దరం బ్రతకలేకనా, ఏంటిది ఈ పోరాటం, ఎంత నలిగిపోతున్నాం, ఎంత బాధలో ఉన్నాం. ఏడుస్తున్నా ఏడుస్తున్నా ఏడుస్తున్నా. సడన్గా మదర్ బి అమ్మ కనుక ప్రభునందు నిద్రిస్తే ఎక్కడికి పోయి సమాధి చేయాలా? నేను ఎక్కడికి పోయి సమాధి చేయాలా? ఎక్కడుంది నాకు స్థలం? ఎక్కడుంది? అదొక టెన్షన్. వయసు చిన్నదే కానీ నలిగిపోతుంది, శరీరం అంతా నలిగిపోతుంది. ఏదో మీ ముందు తిరుగుతున్నాను కానీ ప్రార్థన చేస్తున్నాను, కన్నీరు కారుస్తున్నాను. అప్పుడు దేవుడు నాకు అపోస్తులుడైనటువంటి పౌలు గురించి దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు నన్ను దర్శించాడు. ఆ పౌలు సాక్ష్యం విన్న తర్వాత నాకు వచ్చే శ్రమలు అంతా ఆయనంత శ్రమలు కాదు, ఒక 1% కూడా లేదు అని చెప్పి నన్ను నేను మోటివేట్ చేసుకొని దేవుని పరిచర్యలో బ్రతుకుతున్నాను. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు ఒకటే, ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకటే, ఎన్ని శ్రమలు వచ్చినా నేను నీ కొరకు నిలబడతాం ప్రభువా. ఒకటే మాట మాట్లాడండి. ఎన్ని శ్రమలు వచ్చినా నీ కొరకు నిలబడతాం ప్రభువా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఒకటే, లేచి నిలబడదాం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత వేదన వచ్చినా ప్రభువా, మీ కొరకు మేము నిలబడతాం ప్రభువా. అయ్యా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత వేదన వచ్చినా మీ కొరకు యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నీ కన్నీరు తుడిచే దేవుడు, నీ బాష్ప బిందువులు తొలగించే దేవుడు. ఈరోజు నీ ఎవరివైనా కావచ్చు. ప్రియా సహోదరి, ప్రియా సహోదరుడా,
దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడమ్మా. ఈరోజు నీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు ఒకటే ప్రార్థన. మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను, మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను. శక్తిమంతుడానా ఆశ్రయుడవని నీ చెంతకు చేరను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ఒక తీర్మానం తీసుకుందాం. ప్రభు, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నీ కొరకు నిలబడతానయ్యా. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత వేదన వచ్చినా నీ కొరకు బ్రతకన్నా. తల మీద చేతులు పెట్టుకుందాం. 2 చేతులు తలల మీద పెట్టుకుందాం. అయ్యా మమ్మల్ని దీవించే, మమ్మల్ని ఆశీర్వదించే. అయ్యా మమ్మల్ని దీవించి ప్రభు, మమ్మల్ని ఆశీర్వదించే. అయ్యా మమ్మల్ని దీవించి, మమ్మల్ని ఆశీర్వదించయ్యా. నీ కృపతో నింపయ్యా, నీ బలముతో నింపయ్యా. అయ్యా నీ పాదాలు పట్టుకొని బ్రతిలాడుతున్నాను నాయన. అయ్యా నీ పాదాలు పట్టుకొని బ్రతిలాడుతున్నాను. బిడ్డల జీవితంలో గొప్ప కార్యము జరిగించు. బిడ్డల జీవితంలో గొప్ప కార్యం జరుగును గాక. నీ శక్తితో నింపండి, నీ బలముతో నింపో, నీ బలముతో నింపో యేసయ్యా. నీ బలముతో నింపయ్యా, 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 నింపయ్యా. సకల ఆశీర్వాదానికి కారణబుద్ధులకు దేవా, ఈరోజు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా, ఎంత వేదన వచ్చినా నీ కొరకు నిలబడే కృపను మాకు దయచు. నీ శక్తితో, నీ బలముతో మమ్మల్ని నింపుతురమని, బలముతో నింపుతురమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి.